సో ఈ రవితేజ ఎలాంటి సినిమాలు అంటే ఎంచుకుని చేద్దాం అనుకుంటున్నారు? ఆ రవితేజ మీకు ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? అలాగే ఇది మెయిన్ సకిలేటి కథలు, ఒక రాయలసీమ సంబంధించి కదా, ఎలాంటి హోంవర్క్ చేశారు? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆయన డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ సార్. బికాజ్ బ్యాక్గ్రౌండ్ లేదు, కాంటాక్ట్స్ లేవు, ఏదో ఊరికే సరదాగా స్టార్ట్ చేసాం, బట్ సమ్హౌ ప్యాషన్గా మారింది అది. కానీ ఏ సినిమా చేద్దాం అని ఆలోచించినప్పుడు చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను సార్. ఎందుకంటే అందరికీ తెలిసిన పేరు అయ్యింది, అందరికీ తెలిసిన మొహం అయింది. ఇప్పుడు సినిమాల్లోకి వచ్చేసరికి అరే వీడు అందులో చేశాడు కానీ ఇందులో తేలిపోయాడురా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన కథే సగిలేటి కథ సార్. ఇంకా కథ వినగానే ఓకే ఇలాంటివి చేస్తేనే మనం ఎదుగుతాం అని ఒక క్లారిటీ వచ్చింది. అందుకు సగిలేటి కథ సార్. హోంవర్క్ వచ్చేసరికి రాజశేఖర్ సుద్బూన్ గారికి నాకు నేనంటే కొంచెం నమ్మకం ఎక్కువ సార్. కానీ నా మీద నాకు అది లేదు. అది ఎందుకంటే ఆయన ఏం పర్లేదు బ్రో, మనం 2 డేస్లో పట్టేస్తారు మీరు స్లాంగ్ అని. నాకేమో వేరే స్లాంగ్ పట్టడం అంటేనే చాలా కష్టమైంది. అదృష్టవశాత్తు ఏమైందంటే మేము షూటింగ్ లొకేషన్కి వెళ్ళిపోయామండి. అక్కడే ఒక 40 రోజులు షూటింగ్ చేసాం ఆ ఊర్లో, రైల్వే కోడూరులో. అదృష్టవశాత్తు ఫస్ట్ 3 రోజులు షూటింగ్ లేదండి. నాకు హీరోయిన్కి చాలా పనికొచ్చింది అది. అక్కడ అందరితోనూ మాట్లాడి తమ్నైల్ రెడీ చేసుకున్నామా. గ్యాప్ అనేది ఎంత హానికరం అనేది ఇప్పుడే మీడియాలోకి వచ్చి సినిమాల్లోకి వచ్చావు కాబట్టి తెలుసుకుంటావు ఏంటి గ్యాప్. లేదండి, అక్కడ హోటల్లో పనిచేసే వాళ్ళతోని, ఆ చుట్టుపక్కల వాళ్ళతోని, కొంతమంది ఫాలోవర్స్, ఆమెకు చాలా ఫాలోయింగ్ ఉందండి బాబు. అసలు రూరల్ ఏరియాస్లోకి వెళ్తే మొత్తం హోటల్కి రోజు ఒక బస్సులు వేసుకొని వచ్చేసేవారు, అమ్మ ఈ హీరోయిన్ వచ్చింది అని. సో అలా వాళ్ళందరితోని మేము ఆ స్లాంగ్లో మాట్లాడడం, వచ్చిరని స్లాంగ్లో మాట్లాడడం వల్ల మాకు అది కొంచెం అలవాటైందండి. రాజశేఖర్ గారు సార్ ప్లీజ్. బలగం విరూపాక్ష సినిమాలో కాకి సెంటిమెంట్తో హిట్ అయ్యాయి. ఇందులో కోడి సెంటిమెంట్ పెట్టారు. అది సెంటిమెంట్ పరంగా తీసుకున్నారా, కథ పరంగానా? కథే అండి, ఐడియా నాకు రాలేదు యాక్చువల్లీ. లైక్ కాకులు కూడా ఉన్నాయండి సినిమాలో. ఇఫ్ ఇట్ ఈస్ అ గుడ్ సైన్ దెర్ ఈస్ క్రౌస్. నవదీప్ గారు, న్యూసెన్స్లో మీరు రాయలసీమ స్లాంగ్ మాట్లాడారు. ఈ సినిమాలో కూడా మొత్తం రాయలసీమ స్లాంగే ఉంది. ఆ రాయలసీమతో మీకున్న కనెక్షన్ ఏంటి? గ్యాప్ అతని క్వశ్చన్ నుంచి నేను యాక్చువల్గా పాస్ట్లోకి వెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్స్ లేదండి, నేను ప్రస్తుతానికి న్యూసెన్స్ ఇది రెండే. తిరుపతి చిన్నప్పుడు ఒక్కసారి తీసుకెళ్ళారు. ఇందాక మీరు అన్నారు కదా రిలీజియస్ నువ్వు అని. యాక్చువల్గా రాయలసీమతో తిరుపతి రాయలసీమ కదా. అంటే రాయలసీమకి పెళ్లి చూపులకు వెళ్ళారని తెలిసింది. అమ్మాయి పేరు కూడా చెప్పండి మరి. అమ్మాయి పేరు మీరే చెప్పాలి. పెళ్లి చూపులు నేను ఇప్పుడు దాకా ఒక్కసారి ఏంటంటే నా గురించి మీకు గ్యాప్ వచ్చినట్టు నా గురించి తెలుసుకున్నా. ఇన్ని స్టోరీస్లో పెళ్లి చూపులు అనే స్టోరీ ఎప్పుడు రాలేదు నాకు. సరే అంటే లేదండి, తిరుపతి గుడికి వెళ్ళాను చిన్నప్పుడు, ఒకసారి తీసుకెళ్ళారు. లైన్లో నుంచొని చాలాసేపు, అంటే బాగా చిన్న ఉన్నప్పుడు ఏం చేయాలంటే అంటే గుడికి వెళ్ళి దేవుడు కనిపించినప్పుడు దండం పెట్టుకోవాలని చెప్పారు. సో వెళ్ళి లైన్లో నుంచొని ఇట్లా కనపడకుండా ఇలా చూడబోతుంటే తోసేసాడు అతను. చాలా హర్ట్ అయ్యాను నేను. తర్వాత న్యూసెన్స్ ఇది, ఈ రెండేనండి కనెక్షన్లో. థ్యాంక్ యూ. రవితేజ గారు, ఇందులో మీ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందా, కోడి క్యారెక్టర్ ఎక్కువ ఉంటుందా? సో బేసిక్గా కోడి అనేది ఎలిమెంట్ అండి, ఆ ఎలిమెంట్ చుట్టూ జరిగే కథ. అండ్ క్యారెక్టర్స్ విషయానికి వస్తే అందరివి వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండి. ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ కల్ట్ క్యారెక్టర్స్ అని ఫస్ట్ నుంచి ప్రమోట్ చేస్తున్నారు. సో అందరివి వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ మచ్ కాంటెంట్ డ్రివెన్ స్టోరీ అండి. ఇప్పుడు మన తెలుగులో కాంటెంట్ డ్రివెన్ స్టోరీస్ చాలా రేర్గా వస్తున్నాయి. కానీ దీని తర్వాత నుంచి ఇంకా కాంటెంట్ డ్రివెన్ స్టోరీస్ కోసం పక్క రాష్ట్రాల నుంచి, ఇందాక దేవి గారు అన్నట్టు పక్క రాష్ట్రాలకు వైపు చూడడం కన్నా మన తెలుగులోనే ఇంకా స్టార్ట్ అవుతాయని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు
ప్లీజ్. సో ఆర్జీవి గారే అసలు దేవుడిని నమ్మరు, యా యా. ఆ విషయం అందరికీ తెలుసు. సో ఆయన ఫోటోనే మీరు పరమేశ్వర్ లాగా పెట్టారు, అది ఆర్జీవి గారికి చూపించారా అసలు ఏమన్నా? చూపించానండి, షేర్ చేశానండి. దెర్ ఇస్ స్ట్రాటజీ ఇన్ బిట్వీన్ దట్. అంటే ప్రమోషన్ కోసమా? ఈవెన్ నేను కూడా దేవుడిని నమ్మనండి, ఆర్జీవిని దేవుడు అనుకుంటున్నాను. యూసి ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను దేవుణ్ణి నమ్మనని చెప్పాను కానీ నేను దేవుణ్ణని మీరు నమ్మద్దని నేను చెప్పలేదు. అది పాయింట్. నవదీప్ గారు, చికెన్లో మీ ఫేవరెట్ ఫ్రైనా గ్రేవీనా? ఇదంతా చికెన్ మీద నడుస్తుంది కాబట్టి మీ ఫేవరెట్ ఫస్ట్ ఎప్పుడు చికెన్ తిన్నారు మీకు ఏమైనా గుర్తుందా చిన్నప్పటి నుంచి? ఫస్ట్ చాలా పెద్ద గ్యాప్ ఇది. నిజంగా గుర్తులేదండి, ఫస్ట్ ఎప్పుడు తిన్నాను నిజంగా గుర్తులేదు, కానీ బాగా స్టేపుల్ ఫుడ్ అండి నాకు. అంటే అరే ఇవన్నా గుర్తొచ్చింది. యాక్చువల్లీ నాకు ఎందుకు ఇంత సినిమా బాగా నచ్చిందంటే దాంట్లో చికెన్ పాత్ర కూడా అయి ఉంటుంది. నేను కాన్షియస్గా నేను అనుకుంటున్నా ఇతను చాలా బాగా చేశాడు, అందరూ యాక్ట్ చేశారు అది ఇది అనగానే మీరు అన్నాక నాకు అర్థమైంది. యాక్చువల్లీ సబ్కాన్షియస్లీ వై ఐ లైక్ దిస్ ఫిల్మ్ సో మచ్ ఈస్ బికాస్ ఆఫ్ ద చికెన్. యా. విషిక హాయ్. మొన్నటి వరకు బేబీ చూస్తున్నాం. బేబీలో ఒక తెలుగు అమ్మాయి బాగా పాపులర్ అయింది. సో మీరు కూడా తెలుగు అమ్మాయిగా ఈ సినిమాలో ఎంతవరకు మీ క్యారెక్టర్కి ఇచ్చేశారు మీరు? నా సైడ్ నుంచి అయితే నేను 100% ఇచ్చాను. సార్ కూడా నా దగ్గర నుంచి 100%